కృత్రిమ మేధ సాయంతో రూపొందించే కంటెంట్లో తప్పుడు సమాచారాన్ని అరికట్టడానికి కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియా ప్లాట్ఫారంలో ఏఐ ద్వారా రూపొందించిన కంటెంట్ను స్పష్టంగా గుర్తించేలా తప్పనిసరిగా లేబుల్ చేయాలని పేర్కొంది. ఏఐ కంటెంట్ను అందరూ సులువుగా గుర్తించేలా ఆ లేబుల్ ఉండాలని సూచించింది. ఒకసారి కంటెంట్కు ఏఐ లేబుల్ లేదా మెటాడేటా ట్యాగ్ కేటాయించిన తర్వాత సోషల్ మీడియా సంస్థలు కానీ వినియోగదారులు కానీ దానిని మార్చడం లేదా తొలగించడం చట్టరీత్యా నేరమని కేంద్రం స్పష్టం చేసింది. చట్టవిరుద్ధమైన అసభ్య మోసపూరిత ఏఐ కంటెంట్ను నిరోధించడానికి సోషల్ మీడియా ప్లాట్ఫారంలో ఆటోమేటెడ్ సాధనాలను అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొంది. ఏఐ కంటెంట్ను దుర్వినియోగం చేస్తే పడే పెనాల్టీలు, శిక్షల గురించి వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు ప్రతి 3 నెలలకోసారి యూజర్కు సందేశాలు పంపించాలని సామాజిక మాధ్యమాలకు ఆదేశించింది. ఏఐ జనరేటెడ్ లేదా డీప్ ఫేక్ కంటెంట్ను తొలగించాలని ప్రభుత్వం లేదా కోర్టులు ఆదేశించినప్పుడు దాన్ని 3 గంటల్లోనే తొలగించేలా సామాజిక మాధ్యమాలకు కేంద్రం గడువు విధించింది. ఏఐ కంటెంట్ను దుర్వినియోగం చేయడం సహా నిబంధనలు ఉల్లంఘించినప్పుడు విధించే శిక్షల గురించి కనీసం 3 నెలలకు ఒకసారి వినియోగదారులను సోషల్ మీడియా ప్లాట్ఫారంలో హెచ్చరించాలని ఆదేశించింది.